మనం చేసేది బెల్లం దోశ అండి. ఇది మనం పాకం చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఇది చిక్కబడకుండా ఉండడానికి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి దీంట్లో. రెడీ అయిపోయిందండి. దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టుకోవాలి. పెంక వేడెక్కిపోయిందండి. ఇది మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండియేనండి. ఇది దోశలాగా కాకుండా చిన్నగా ఊతప్పం లాగా వేసుకుంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ఇలా వేసాను. దీంట్లో కొంచెం నచ్చితే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీనికి మనం చేసుకున్నటువంటి బెల్లం పాకం, దీనికి రెండు పక్కల బెల్లం. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, దోశ రెడీ అయిపోయింది.